స్థాయికి తగ్గట్టుగా వ్యాఖ్యలు చేసినప్పుడే ఏ నాయకుడికైనా ప్రజల్లో గౌరవం, సదభిప్రాయం. ఆ విషయం సుదీర్ఘకాలం పాటు రాజకీయాల్లో ఉండి పలు పదవులు నిర్వహించిన గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజుకు తెలియందేం కాదు. అయినా సరే ఆయన అందరి అంచనాల్ని తలకిందులు చేస్తూ ఈ మధ్యన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. అశోక్ గజపతిరాజు వివాదాస్పద, అనుచిత వ్యాఖ్యలపై ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు కామెంట్ చూద్దాం. వయసు మీదబడితే ఇలాగే మాట్లాడతారేమో అందరూ అని కాదు కానీ కొంతమంది ప్రముఖులు మాట్లాడుతున్న తీరుపై అలా అనిపిస్తుంది. గోవా గవర్నర్గా నియమితులైన పూసపాటి అశోక్ గజపతిరాజు చేసిన ఒక ఉపన్యాసాన్ని గమనిస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఒకప్పుడు గౌరవనీయమైన వ్యక్తిగా అన్ని పార్టీల మన్నన పొందిన అశోక్ గజపతిరాజు ప్రస్తుతం ఇలా దిగజారి మాట్లాడతారని ఎవరు ఊహించి ఉండరు. విశాఖపట్నం ఋషికొండపై గత వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన భవంతుల్లో పిచ్చి ఆసుపత్రి పెట్టాలని ఆయన సలహా ఇచ్చారట. తాను ఉచిత సలహా ఇస్తున్నానని ఆయన అనడం ద్వారా నిజంగానే ఇది పిచ్చి వ్యాఖ్య అన్న అభిప్రాయాన్ని కలిగించారు. ఎల్లో మీడియాలోనే అశోక్ వ్యాఖ్యలు ప్రముఖంగా ప్రచురితమయ్యాయి. వందల కోట్ల ఖర్చుతో నిర్మించిన భవనం వల్ల ఆదాయం ఏమీ రాదని, దాన్ని పిచ్చాసుపత్రి చేస్తే మంచిదని ఆయన అన్నారు. దీనికి ఒక పౌరుడు చేసిన వ్యాఖ్య ఏమిటో తెలుసా? అవును, నిజమే. గత 15 నెలలుగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పాలన కారణంగా ఏపీ ప్రజలు చాలా మందికి పిచ్చెక్కిన పరిస్థితి ఉందని, దాన్ని నయం చేసుకోవాలంటే విశాఖలోనే కాకుండా రాష్ట్రంలో చాలా చోట్ల పిచ్చి ఆసుపత్రులు పెట్టాలని వ్యాఖ్యానించారు. ముందుగా విజయనగరంలో ఇలాంటి ఆసుపత్రి ఏర్పాటు చేస్తే ఉపయుక్తంగా ఉంటుందని ఆయన ఎద్దేవా చేశారు. అశోక్ గజపతిరాజును క్షత్రియ సంక్షేమ సమితి సభ్యులు సన్మానించారు. ఆ సందర్భంగా 4 మంచి మొక్కలు మాట్లాడి వెళ్లకుండా రిషికొండ భవనాలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ భవనాల్లో బస చేయమన్నా నిద్ర పట్టదట. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన సైకో ముఖ్యమంత్రికి తప్పకుండా సముద్రపు గాలి తగులుతుందని ఆయన అన్నారు. రిషికొండపై ఇప్పుడే భవనాలు లేవు. గతంలో కూడా టూరిజం శాఖ భవనాలు ఉన్నాయి. వాటిని తొలగించి కొత్తగా భవనాలు చూడముచ్చటగా నిర్మించినందుకు సంతోషించవలసింది పోయి ఇలాంటి పిచ్చి వ్యాఖ్యలు చేశారు. ఏపీ రాజధాని అమరావతిలో తాత్కాలిక అసెంబ్లీ పేరుతో అధిక వ్యయంతో నిర్మించిన భవనానికి లీకేజీ సమస్య వచ్చి గదుల్లోకి నీరు వచ్చినప్పుడు దాన్ని ఈయన తప్పుపట్టలేదు. దానికి ఆయన వ్యయంపై ఆక్షేపణ చెప్పలేదు. అంతా కలిపి 3,000 మంది కూడా లేని సచివాలయ సిబ్బంది కోసం 50 అంతస్తుల భవనం నిర్మిస్తుంటే అది పిచ్చిగా అశోక్ అనిపించలేదు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తుంటే అది సైకో ప్రభుత్వంగా ఈయనకు కనిపించడం లేదు. రాజావారి కుటుంబం కనుక ఈయనకు మాత్రమే మంచి కోటలు, భవనాలు ఉండాలన్నది ఉద్దేశమేమో. అందుకే విశాఖలో ఏపీ ప్రభుత్వ ఆస్తిగా నిర్మించిన భవనం బ్రహ్మాండంగా ఉండడం ఈయనకు గిట్టలేదనుకోవాలి. దాన్ని ఎలా వినియోగించుకోవచ్చో, టూరిజంగా ఎలా తీర్చిదిద్దవచ్చో చెప్పకపోగా పిచ్చి ఆరోపణలు చేశారు. ఈ మధ్యనే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సందర్శించి ఆ భవనాలను ఎలా వాడుకోవాలన్న దానిపై అధ్యయనం జరుగుతోందని అన్నారు. పవన్ వెళ్ళినప్పుడు మరో రకం డ్రామా జరిగింది. ఫాల్స్ సీలింగ్ ను ఎవరో కొద్దిగా కోసినట్లు కనిపించింది. ఆ ముక్క గచ్చు మీద పడి ఉంది. ఉప ముఖ్యమంత్రి వస్తున్నా దాన్ని అక్కడ సిబ్బంది తొలగించకుండా ఎగ్జిబిషన్ గా పెట్టి ఉంచారు. అంటే నిర్మాణంలో ఏదో లోపం జరిగిందన్న సందేహం ప్రజల్లో కలిగించడానికి కుట్ర చేశారని సోషల్ మీడియాలో ఆధార సహితంగా వార్తలు వచ్చాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా గతంలో అదేదో జగన్ సొంత భవనం అన్నట్లు అబద్ధ ప్రచారం చేశారు. అమరావతిలో అనవసరంగా 1,000 కోట్లు వ్యయం చేస్తూ విశాఖలో 450 కోట్లతో 7 భవనాలు నిర్మించి అందంగా తీర్చిదిద్దితే దాన్ని వాడుకోవడం చేతగాని ప్రభుత్వంగా కూటమి ప్రభుత్వం మారింది. ఈ తరుణంలో అశోక్ గజపతిరాజు వచ్చి తన వంతు పాత్ర పోషించారనిపిస్తుంది. ఒకప్పుడు అశోక్ కు అంతగా పదవి వ్యామోహం లేదని భావించేవారు. కానీ తన స్థాయికి తగని గోవా గవర్నర్ పదవిని అంగీకరించినప్పుడు ఆయనకు పదవి పిచ్చి పట్టిందని కొందరు అభిప్రాయపడ్డారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రంతో మాట్లాడి ఈ పదవి ఇప్పించారో లేక స్వయంగా అశోకే పైరువి చేసుకున్నారో గాని ఈ చిన్న పదవి తీసుకోవడం ద్వారా ఆయన తన స్థాయిని తానే తగ్గించుకున్నారని కొంతమంది విమర్శించారు. 6 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలుపొంది రాష్ట్రంలో సుదీర్ఘకాలం, అలాగే కేంద్రంలో ఒక టర్మ్లో మంత్రిగా పనిచేసిన ఈయనకు అతి చిన్న రాష్ట్రాల్లో ఒకటైన గోవా గవర్నర్ పదవి ఇవ్వడం అంటేనే పరువు తక్కువ అన్న అభిప్రాయం పలువురిలో ఉంది. బీజేపీ నేతలు విద్యాసాగర్ రావు, బండారు దత్తాత్రేయ, ఇంద్రసేనారెడ్డి ఇంతకన్నా పెద్ద రాష్ట్రాల గవర్నర్లుగా నియమితులయ్యారు. కానీ వీరందరికన్నా రాజకీయంగా ఎన్నో పదవులు చేసి సీనియర్ నేతగా ఉన్న అశోక్కు మొక్కుబడిగా గోవా గవర్నర్ పదవి ఇస్తే పరమానందంగా స్వీకరించారని, దీన్నేమంటారని రాజకీయ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. గవర్నర్ పదవిలో హుందాగా ఉండవలసిన ఈయన రాజకీయ విమర్శలు చేయడం, మాజీ సీఎంను సైకో అనడం బహుశా వయసు మీదపడడం వల్ల వచ్చిన సమస్యలే కావచ్చేమో అన్నది కొందరి అనుమానం. విశేషం ఏమిటంటే ఇదే సభలో ఆయన ప్రతి ఒక్కరూ అహం నియంత్రించుకోవాలని హితబోధ చేశారు. అయితే ఆయన మాత్రం అహంకారపూరితంగా వ్యాఖ్యలు చేసి విమర్శలకు గురయ్యారు.